హాయ్ అండి. ఆకులు చూస్తుంటే బావుంది గదా! కొత్త చిగురుతో, కొత్త కొత్త పూతతో. ఈ గ్రేప్స్ చాలా బావున్నాయి కదా! ఇది చూడ్డానికి గ్రీన్ కలర్‌లో ఉన్నాయి. కానీ ఇవి బ్లాక్ గ్రేప్స్ అండి. నల్ల ద్రాక్ష ఇవి. ఫస్ట్‌లో అన్నీ గ్రీన్ కలర్‌లోనే వస్తాయేమో నాకైతే తెలీదు. ఇవైతే గ్రీన్ కలర్‌లోనే వస్తాయి. తర్వాత పెద్దగా అయిన తర్వాత బ్లాక్‌లో టర్న్ ఔట్ అవుతాయి. చూసారా ఎంత పెద్దగా, ఎంత గుబురుగా అల్లుకుపోయిందో చెట్టు మొత్తం. దీనికి కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు మొత్తం అల్లుకుపోతుంది. దీని సీజన్ వచ్చేటప్పటికి. సీజన్ తగ్గే కొద్దీ ఆకులు గూడా ఏం లేకుండా పోయి జస్ట్ ఊరికే తీగలు, కొమ్మలు మాత్రం మిగులుతాయి. చూసారా ఎంత పూత ఉందో, ఎన్ని కాయలున్నాయో. ఇవి పెంచుకోవడం స్టార్ట్ చేస్తే సూపర్‌గా అనిపిస్తుంది. ఈ కాయలొస్తున్నప్పుడు, ఆ చిన్న చిన్న కాయలు చెట్టు మొత్తం ఉంటే చూసారా ఇది కొంచెం కలర్ చేంజ్ అయింది చూడండి. ఇవన్నీ ఇంకా ఎక్కువ గ్రీన్ కలర్‌లోనున్నాయి. కొమ్మ కొమ్మ దగ్గర ఉన్నాయంటే నమ్మండి. సూపర్‌గా ఉన్నాయి చెట్టు నిండా. చూసారా లోపలైతే ఇంకా పెద్దగా ఉన్నాయి. మా బాబు కన్నయితే పడనే పడిందండి దీని మీద. బయట గోడకు అటు సైడ్ కొంచెం వేలాడుతుంది తీగ. దానికి కాసాయి. వాడికి బాగా అందుతున్నాయి. 2 గుత్తలు పెరికేసాడండి. ఎంత చిన్నటివంటే అంత చిన్నగా ఉన్నవి పెరికేసాడు. వాడు మళ్ళీ తిన్నాడా అంటే అవి కూడా తినలేదు సరిగ్గా. కొంచెం తినేసి ఇంక అవి అంత టేస్ట్ ఉండవు కదా! పడేసాడు బయట. మీరు కూడా ఈ గ్రేప్ ప్లాంట్స్‌ని గ్రో చేయాలనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ వీడియోలో ఈ స్టెమ్స్ నుంచి ఎలా ఈ గ్రేప్ ప్లాంట్స్ పెంచాలో చూద్దాం. సో, మీరైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి.